अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू अतीउल्लाह व अतीउर रसूल సకల లోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు ఇహపరల స్వామి అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, సభ అధ్యక్షులు మరియు నాతోటి విద్యార్థులారా, ఈరోజు ఈ సభలో నా అంశం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత. సహోదరులారా, విధేయత అంటే అనుసరించడం, వెనుక నడవడం మరియు మాట వినడం. ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత కలిగి ఉంటారో అలాంటి వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయతను కలిగి ఉంటారు. ఎందుకంటే మానవుడు ఎవరినైతే ఇష్టపడతాడో అతనిలా జీవితాన్ని గడపాలనుకుంటాడు. సహోదరులారా, మనం ఎవరిని ఇష్టపడాలి, ఎవరిని విధేయత చూపాలి, ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయత కలిగి ఉండండి. సోదరులారా, ప్రవక్త యొక్క విధేయత అల్లాహ్ యొక్క విధేయత అంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేశాడు, మన్ యుతిఉర్ రసూల ఫఖద్ అతా అల్లాహ్. అదేవిధంగా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మన్ అతానీ ఫఖద్ అతా అల్లాహ్ వ మన్ అసానీ ఫఖద్ అసా అల్లాహ్. సోదరులారా, అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత అంటే ఏమిటి? మానవుడు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు ప్రతి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా జీవితాన్ని గడపమన్నారో ఆ విధంగా జీవితాన్ని గడపడం, ఆయన చెప్పిన మాటలను అంగీకరించడం, ఆయన చూపిన దారిలో నడవడం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత. సహోదరులారా, ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత కలిగి ఉంటారో అలాంటి వారు స్వర్గంలో ప్రవక్తలతో పాటు, షహీదులతో పాటు, సత్యసంధులతో పాటు స్థానం పొందగలరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అన్నాడు, వమన్ యుతిఇల్లాహ వ రసూలహు ఫఉలైక మఅల్లదీన అన్అమ అల్లాహు అలైహిం మినన్ నబియ్యీన్ వసిద్దీఖీన్ వశుహదాఇ వసాలిహీన్. అదేవిధంగా ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత కలిగి ఉంటారో అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు మరియు వారి పాపాలు మన్నిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అన్నాడు, ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ, ఓ ప్రవక్త మీరు వారితో ఇలా అనండి, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఫత్తబిఊని, నా పట్ల విధేయత చూపండి, యుహిబ్బుకుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్, బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను మన్నిస్తాడు. సహోదరులారా, అదేవిధంగా ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత కలిగి ఉంటారో అలాంటి వారు అతి పెద్ద సాఫల్యాన్ని పొందేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అన్నాడు, వమన్ యుతిఇల్లాహ వ రసూలహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా. సహోదరులారా, ఒకవేళ మనం సహాబాల చరిత్రను చదివితే వారు ఏ విధంగా ప్రవక్త గారి పట్ల విధేయత మరియు ప్రేమ చూపేవారో మనకు తెలుస్తుంది. కానీ నేడు చాలా మంది ముస్లింలు ప్రవక్త గారి కీర్తి మరియు వైభవాల పెద్ద పెద్ద సభలు నిర్మిస్తున్నారు. ప్రవక్త గారి పట్ల ప్రేమ మరియు విధేయత ఉన్నట్లు ప్రచారాలు చేస్తున్నారు. కానీ తమ చిన్న చిన్న కోరికలను కూడా అల్లాహ్ మరియు ప్రవక్త గారి పట్ల త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు, బిగువైన దుస్తులు ధరిస్తున్నారు, యూదులను, క్రైస్తవులను, అవిశ్వాసులను ఆదర్శంగా తీసుకొని వారిలా జీవితాన్ని గడుపుతున్నారు. మరియు వారిలా జీవితాన్ని గడపాలని తినే ఆహారం నుండి తాగే నీరు వరకు, వేసుకునే దుస్తుల నుండి నివసించే ఇల్లు వరకు ప్రతి విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వ్యతిరేకిస్తున్నారు. సహోదరులారా, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు వ్యతిరేకిస్తారో అలాంటి వారు ప్రళయ దినాన ఇలా అంటారు, యా లైతనా అతానల్లాహ వ అతాన రసూల, అయ్యో మేము అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది. కానీ ఆ రోజు ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి మనందరం కూడా ఈ ప్రపంచంలోనే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపాలి. ఇందులోనే మన సాఫల్యాన్ని పొందగలము. చివరిగా అల్లాహ్ తాలాతో దుఆయమనగా, ఓ అల్లాహ్ మనందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయత చూపుతూ జీవితాన్ని జీవించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ సుమ ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.